హలో నమస్తే. ఈరోజు ఏపీ న్యూస్ పేపర్‌లో వచ్చిన న్యూసు, ఆ న్యూస్ అనాలిసిస్ చేసే ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటల పైన వారు చెప్పిన దాన్ని ఒక బ్యానర్ ఐటెమ్‌గా ఇస్తారు. అస్తవ్యస్త విధానాలు, అవినీతి, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం, సంపద సృష్టి అంటే ఇదేనా బాబు అంటూ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో పదే పదే ప్రజలకు చెప్పారు. సంపద సృష్టిస్తా, ఆ సంపదను పంచుతా నేనొస్తే అని చెప్పారు. ఇప్పుడు చూస్తే సంపద సృష్టి అనంగానే అప్పుల సృష్టి అవుతుంది. 3,00,000 కోట్లు దాటిపోయింది 20 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో అని చెప్పి. దాంతో పాటు వాళ్ళు గ్రోత్ రేటు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదే పదే చెప్తుంది. వృద్ధి రేటు 10.75% ఉంటుంది అని చెప్తున్నారు. కానీ పన్నుల వసూళ్ల శాతం 3.22% తగ్గింది. అంటే పన్ను రేటు లేకుండా, పన్ను రేటు పెరగకుండా, అంటే టాక్స్‌ల కలెక్షన్ పెరగకుండా వృద్ధి రేటు ఎక్కడి నుంచి వస్తది? మీరు చెప్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినియి. 23 నెలల్లో 23,00,000 కోట్ల పెట్టుబడులొచ్చినియి అని చెప్తున్నారు. మరి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినప్పుడు, ఆ పెట్టుబడుల గ్రౌండింగు జరిగినప్పుడు, ఆ పెట్టుబడిదారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నప్పుడు, అక్కడి నుంచి రావాల్సిన ట్యాక్సులేవి? అసలు రాష్ట్రంలో వసూలు కావాల్సిన ట్యాక్సులేవి? ట్యాక్సులలో 3, 4% వసూళ్ల శాతం ఎట్లా తగ్గింది? ఇన్ని తగ్గిన తర్వాత ఎక్కడి నుంచి సంపద సృష్టి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని వారు స్టేట్మెంట్ ఇచ్చారు, కామెంట్ చేశారు. వాస్తవం ఇది. వృద్ధి రేట్ 10.75% అని చెప్పేస్తున్నారు. మేము వచ్చిన తర్వాత వికాసం వైపు వెళ్తుంది. రాష్ట్రం బుల్లెట్ స్పీడ్ వేగంతోని అభివృద్ధి అయితుంది అని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులలో అంకెల్లో చూస్తే, రిపోర్ట్‌ల నివేదికల ఆధారంగా చూస్తే అదెక్కడ సింక్ అవ్వట్లే. నివేదికల ఆధారంగా సింక్ అవ్వట్లే. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రాలే. పేదోళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తినటానికి తిండి కోసం, కట్టుకోవటానికి బట్ట కోసం, ఉండటానికి ఇల్లు కోసం, రైతులు పంటలు పండియటానికి మళ్ళీ అప్పుల బాధ. మళ్ళీ ప్రభుత్వం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉంది తప్ప ఎక్కడ జీవన ప్రమాణాలు మారలే. ఇది ఏ రకంగా సంపద సృష్టి అయింది? మీరు చెప్పిన సంపద సృష్టి ఇదేనా? ఇదే గాక కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పిల్లల్ని గానండి అదే సంపద సృష్టి అంటున్నారు. ఇద్దరు గాదు, ముగ్గురు, నలుగురిని గూడా గానండి. ముగ్గురు పిల్లల్ని కంటే మూడో సంతానానికి 30,000, నాలుగో సంతానానికి 40,000 రూపాయలు మేము ప్రోత్సాహకం ఇస్తామని చెప్తున్నారు. మీరిచ్చే 30,000 మీరిచ్చే 40,000తోనూ మొత్తం వాళ్ళ జీవితాలు ఎళ్తాయా? ఇప్పటికే ఉన్న ఇద్దరు పిల్లలు, ఒకళ్ళో ఇద్దరు ఉన్న పిల్లలకే వాళ్ళకి సరైన విద్యను అందించలేక, సరైన వైద్యాన్ని అందించలేక, సరైన జీవితాన్ని అందించలేక, వాళ్ళకి కనీసం ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక చాలామంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీరు దాన్ని అభివృద్ధి అని చూపిస్తారు. ఇన్ని రోజులేమో పిల్లలు వద్దు అన్నారు. ఇద్దరు వద్దు, ఒక్కరు ముద్దు అని చెప్పారు. ఇప్పుడు లేదు లేదు ముగ్గురు, నలుగురిని కలండి నేను 30,000, 40,000 ఇస్తా అంటే మీరిచ్చే 30, 40,000 కేవలం వాళ్ళు డెలివరీ చార్జెస్ సరిపోవు. మీరు చెప్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, మీరు చెప్తున్న అభివృద్ధి పేరుతోని చెబుతున్న విద్య, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం వల్ల వాళ్ళు మీరిచ్చే 30, 40,000 వాళ్ళు జస్ట్ అడ్మిట్ అయ్యి, వాళ్ళ తల్లి అడ్మిట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వచ్చేదానికి కూడా సరిపోవు. వాస్తవ పరిస్థితి. దాని తర్వాత వాళ్ళ చదువేంది? వాళ్ళ వైద్యమేంది? పట్టుమని ఈరోజు మెజారిటీ ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న 80% మంది ప్రజల్లో పట్టుమని ఏదన్నా పెద్ద జబ్బొస్తే చూయించుకోలేని పరిస్థితి, వైద్యం చేయించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో. వాస్తవం ఇది. మీరు చెప్తున్న బుల్లెట్ స్పీడ్‌లు, అభివృద్ధులు, గ్రోత్ రేట్లు, నేనొచ్చి వికాసం వైపు తీసుకుపోయినా అని చెప్పేయన్నీ ఎంతవరకు నిజం అనేది అక్కడికెళ్తే తెలుస్తది. గ్రౌండ్ రియాలిటీ. ఇది గదా! గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఉచితంగా చేస్తారంటారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్సు ఏ స్థాయిలో వసతులున్నాయి? ఏ స్థాయిలో అక్కడ వైద్యం అందిద్ది? ఏ స్థాయిలో స్టాఫ్ ఉన్నారు? మీరు చెప్తున్న పెట్టుబడిదారీ పారిశ్రామిక విధానం వల్ల ఒకవైపు కార్పొరేటు విద్య, కార్పొరేట్ వైద్యం మీరక్కడ చూపించుకుంటూ, అది మంచిదే అని ఎస్టాబ్లిష్ చేస్తూ, దాని గురించి ప్రచారం చేస్తూ, ఇంకొక వైపు గవర్నమెంట్ హాస్పిటల్స్‌ని, గవర్నమెంట్ విద్యను నిర్వీర్యం చేస్తుంటే, ఈ పిల్లలు, ఈ పేద ప్రజల పిల్లలు ఎక్కడ చదవాలి? ఎక్కడ వైద్యం చేయించుకోవాలి? ఎక్కడ ఉండాలి? వాళ్ళకు ఉండటానికి ఇల్లు ఎక్కడిది? తినటానికి తిండి ఎక్కడిది? దాన్ని సంపద సృష్టి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టింది, మాటలు చెప్పింది అంతకుముందు.
ఇదేనా సంపద సృష్టి అంటే? మీరు చెప్పిన సంపద సృష్టి అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కలవరపెడుతున్న 2025, 26 కాగ్ ప్రొవిజనల్ గణాంకాలు, పన్ను రాబడులు తగ్గిపోతే జీఎస్‌డీపీ వృద్ధి అంటూ అబద్ధాలు. సొంత పన్నుల రాబడిలో 3.22% క్షీణత అంటే 10.75% వృద్ధి ఎలా సాధ్యం? సొంత పన్నుల రాబడిలో 3.22% క్షీణత అంటే తగ్గుదల ఉంటే 10.75% వృద్ధి రేటు ఎట్టా సాధ్యమైందని సూటిగా ప్రశ్నించారు. వాస్తవం ఇది. వృద్ధి రేట్ అంటే ఏంటి? గత సంవత్సరం కంటే ఈ ఈ ఈ సంవత్సరం కొంచెం డెవలప్ అంటే పన్నుల దాంట్లో గాని, ఆదాయాలు గాని పెంచడం జీఎస్‌డీపీ పెరిగిద్ది అని. ఇప్పుడు ఒక చెట్టు ఉంటది. చెట్టుకి గతంలో కాసిన కాయల కంటే ఈసారి ఎక్కువ కాయలు కాస్తాయని ఒక అంచనా ఉంటది. ఎట్లా అంచనా ఏస్తారు? దాని చెట్టు దాని పరిస్థితి చూసి దానికి కాసిన పూత, పూసిన పూత, కాసిన పిందె, కాసే కాయని బట్టి అంచనా ఏస్తారు. ఆడ పూత లేదు, పిందె లేదు, కాయ లేదు, కాత లేని చెట్టు ఎట్ల వృద్ధిలోకి వస్తదనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగిండు. వాస్తవం. ఇప్పుడు పోయినసారి కంటే కాత ఎక్కువుంటే వృద్ధి ఉంటది. పోయినసారి కంటే కాత తక్కువుండి, పూత తక్కువుంటే ఎక్కడి నుంచి వృద్ధి అయిద్ది? ఎట్లా అయిద్ది? ఎందుకు ఈ ఈ అబద్ధాల ప్రచారం అని చెప్పి వారు అడిగారు. దీనికి సమాధానం ఉండదు. ఇక దీనికి ఏదన్నా ఉంటే ఇక మళ్ళా పొలిటికల్ విమర్శలలో మీరున్నప్పుడు ఇది, ఇది కాదు. పదే పదే దాన్ని చెప్పే బదులు ప్రజలకి వివరించండి, చెప్పండి. కానీ చెప్పరు. ఏపీ ఎండీసీ ద్వారా 9,000 కోట్ల అప్పు, ఫలితంగా ఆస్తులు లేవు, సంపద సృష్టి లేదు. కేవలం రెవెన్యూ వ్యయానికి మాత్రమే ఆ అప్పులు వినియోగించారు అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి మద్యం అమ్మకాలు అద్భుతంగా పెరిగినాయని ఇచ్చారు ఎక్కడో ఇంకొక పేపర్‌లో. మద్యం అమ్మకాలు పెరిగితే కూడా వార్త. మద్యం అమ్మకాలు కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన పాలసీ తీసుకొచ్చిందట, పెరిగిందంటున్నారు. పెరగాల్సింది మద్యం అమ్మకాలు కాదు. పెరగాల్సింది అక్షరాస్యత, పెరగాల్సింది ప్రజల ఆదాయము, ప్రజల జీవన ప్రమాణం, ప్రజల నిరుద్యోగత తగ్గాలి, ఉద్యోగత పెరగాలి, ఉపాధి పెరగాలి. కేవలం మద్యం పెరిగితే, మద్యం ఆదాయం పెరిగితే, మద్యం అమ్మకాలు పెరిగితే అదేదో అద్భుతం అన్నట్టు కూడా చూపిస్తున్నారు ఈరోజు. చాలా దారుణమైన పరిస్థితి. దాన్ని కూడా ఈరోజు ఒక పేపర్ వార్త రాసింది, నేను చూపిస్తా అది. ఇది ఒక వార్త. ఆర్టీసీ పైన ప్రైవేటు పడుతుందట, ప్రైవేట్‌కి ఇస్తున్నారు. కార్పొరేట్‌కి దారదత్తం చేసేందుకు పక్కా కుట్రతో ఆర్టీసీ నిర్వీర్యం. ఈ బస్సుల విధానం ముసుగులో కుతంత్రము. 2024లోనే కుట్రకు తెరదీసిన సీఎం చంద్రబాబు. ఈ బస్సులను ఆర్టీసీని నిర్మించాలని డిమాండు బేఖాతరు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉంది ఈరోజు. కొన్ని వేల ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చారు, ఎలక్ట్రిక్ బస్సులు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి నడిపేది ఆర్టీసీ ఆధ్వర్యంలో. కానీ దాని యజమాని ఎవరు అంటే ప్రైవేట్ వ్యక్తులు. కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ట్రావెల్స్ అధిపతులు, యాజమాన్యాలు ఆర్టీసీని అడ్డం పెట్టుకొని దాంట్లో హైర్ చేస్తున్నారు బస్సులు. పదే పదే ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ అడుగుతున్నది ఏంటంటే, ఈ ఈ ఈ బస్సుల పేరుతోని ప్రైవేటు వాళ్ళని ఇందులో ఎంటర్ చేసి మొత్తం ప్రైవేటీకరణ చేసే ఒక ప్రయత్నం, కుట్ర జరుగుతుందని పదే పదే 2 తెలుగు రాష్ట్రాల ఆరోపణ. తెలంగాణలో ఈ మధ్యకాలంలో దానిపైన సమ్మెకు కూడా పిలిపించారు. ఆ సమ్మె మళ్ళా ప్రభుత్వం హామీ ఇస్తే వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు పీపీపీ పద్ధతిలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే వాటిలో కొన్నిటిని పీపీపీ పద్ధతులను ప్రైవేటీకరణ చేస్తున్నాను. పీపీపీ పద్ధతిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను కూడా చేస్తాను. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్‌లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పేదలు ప్రయాణం చేయడానికి అదొక సాధనం, అదొక చక్రం. అటువంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి, దానికి మళ్ళా ముద్దు పేరు పీపీపీలు పెట్టి, డైరెక్ట్‌గా పీపీపీ అనకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ హైర్ చేసేటట్టు ఇట్లా. ఇక అసలే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్తుంది ఏంటంటే, డీజిల్ వల్ల పొల్యూషన్ వస్తుంది, ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఈ బస్సులు తీసుకొస్తున్నాడు, సంతోషం. ఆ ఈ బస్సులు తీసుకొచ్చేది ప్రభుత్వం, ఆర్టీసీ తీసుకురండి కార్పొరేషన్. ప్రైవేట్ వాళ్ళ పేరు చెప్పి ఇక ఉన్న డీజిల్ బస్సులను ఎట్లా తొలగిస్తారు? ఇయన్నీ వచ్చే బస్సులు మొత్తం ఎలక్ట్రానిక్ బస్సులే వస్తాయి. ఈ వచ్చేయన్నీ ప్రైవేట్ బస్సులే వస్తాయి. ఆటోమేటిక్‌గా బస్సులన్నీ ప్రైవేట్ అయిన తర్వాత దాని డ్రైవర్లు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, కండక్టర్లు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. దాని పెత్తనం అంతా ప్రైవేట్ వాళ్ళదే ఉంటది. ఆర్టీసీ పైన ఇక వేటు పడబోతుంది. అది ప్రైవేటు అని చెప్పి ఒక వార్తని, ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర దుర్మార్గం, ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరి అని చెప్పి దాని చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు చెప్పనే చెప్పిండు. ఇది ఒక వార్త అయితే,
రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో సంతానమే సంపద, మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఇస్తాం. జనాభా పెంపునకు ప్రోత్సాహకాలు ఇస్తాం. భవిష్యత్తులో తల్లికి వందనం సాయం పెంపు చేస్తాం. శ్రీకాకుళం ముఖ చిత్రం మారుస్తా. ఉత్తరాంధ్రకి వలసలు వచ్చేలా అభివృద్ధి, మార్చి నాటికి భూ వివాదాలన్నీ పరిష్కరిస్తాం. సంతానమే సంపద అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు చాలు ఇద్దరు వద్దు అన్నాడు. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని ఒక స్లోగన్ ఇచ్చారు. ఇప్పుడు అట్లా అంటలే. ఇద్దరు వద్దు, ముగ్గురు నలుగురు ముద్దు అంటాడు. మూడో సంతానానికి 30,000 అట, నాలుగో సంతానానికి 40,000. ఇందాక మనం మాట్లాడుకుందే ఈ మీరిచ్చే 30, 40,000తోని వాళ్ళ జీవితాలు మారు. వాళ్ళకి విద్య అందదు, వైద్యం అందదు, వాళ్ళు ఉండటానికి ఇల్లు ఉండదు, తినటానికి తిండి ఉండదు. ఎందుకు పేద ప్రజల్ని ఇటువంటి భ్రమల్లో బతికే వ్యవహారం చేయొద్దు. ఆ భ్రమల్లోకి తీసుకెళ్ళి, ఆ కళల్లోకి తీసుకెళ్ళి, కళల ప్రపంచంలోకి తీసుకెళ్ళి మీ మాటలతోని ఇప్పటికే సమాజం వర్టికల్‌గా డివిజన్ అయింది. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, మొత్తం కార్పొరేటీకరణ చేశారు. ఒకవైపు కార్పొరేట్‌ని చూస్తూనే కార్పొరేట్‌కి అందుకోలేని పరిస్థితిలో పేదలున్నారు. విద్య గాని, వైద్యం గాని అనేక రంగాలు. అదే ప్రభుత్వ స్కూలు, అదే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం. అక్కడ వసతులుండవు. అక్కడ మంచిగా సర్వీస్ ఉండదు. అయినప్పటికీ అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ మీ బంధుగణం, మీ అనుచరులు మొత్తం కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. మీ చేతుల్లో కార్పొరేట్ మొత్తం వ్యవస్థ, విద్య, వైద్యం ఈరోజు అంటే మీ చుట్టూ ఉండే అనుచరగణం అది ఏ పొలిటికల్ పార్టీ అని అన్ని పొలిటికల్ పార్టీ నాయకుల చేతుల్లోనే ఈరోజు విద్యా, వైద్యం బందీ అయిపోయింది. మీరు చెప్పే సూత్రాలు, మీరు చెప్పే నీతులు, మీరు చెప్పే మాటలు ఓసారి సంతానం అవసరం లేదంటారు, ఇంకోసారి సంతానం కావాలంటారు. మళ్ళీ మీ కుటుంబాల్లో ఎవరన్నా సంతానం నిజంగా ముగ్గురు, నలుగురు కంటారా అంటే మీకొక్కరే సంతానం. దాని తర్వాత ఇప్పుడు మీ బాబు నారా లోకేష్ గారికి ఒక్కడే సంతానం. పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కలే సంతానం. మీ క్యాబినెట్‌లో ఉన్న చాలామంది మంత్రులు, మీ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే ఒక్కరు లేదా ఇద్దరే. మీరు మళ్ళీ బయటకొచ్చి నీతులు చెప్తారు. పేదలను కనండి, నేను 30,000 ఇస్తా అంటారు. మీరిచ్చే 30,000 అనే ఒక ఎర చూపించి పిల్లల్ని కనమంటే రేపు పరిస్థితి ఏంటి? దానికి తగ్గ మీరు ఏర్పాటు చేస్తారా? దానికి తగ్గ అన్ని సౌకర్యాలు అందించలేస్తారా? అందించే శక్తి ఉందా? అసలు ఇప్పుడు ఉన్నోళ్ళకే దిక్కు లేదు కదా! ఇప్పుడున్న ఒకళ్ళో ఇద్దరో పిల్లలకే సరైన విద్యని, వైద్యాన్ని అందించలేని పరిస్థితుల్లో మీరు పీపీపీలు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక వార్త వారు సంపద సృష్టి అని చెప్పి ఇప్పుడు దానికి నిర్వచనం మార్చారు. పెట్రోల్ ధర మరో రూ. 10 పెంపట ఒకేసారి లేదా 2, 3 వారాల్లో దశల వారీగా నష్టాల భర్తీకి పెంచే యోచనలో కంపెనీలు. నిపుణుల అంచనా ద్రవ్యోల్బణాలపై హెచ్చరిక అని. పెట్రోల్ ధరలు ఇప్పటికి రూ. 3 పెరిగింది నిన్న. మళ్ళీ ఒక రూ. 10, రూ. 15 పెరగొచ్చు కూడా, ఇంకా 10 అంటున్నారు. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనకొచ్చి కొన్ని నీతి వాక్యాలు చెప్పారు. పొదుపుపై, ఇంధనం పొదుపు, డబ్బులు పొదుపు, బంగారం కొనొద్దు, ఇట్లాంటివి చెప్పారు. ఈ నీతులు వల్లించి ఎళ్ళారు గానీ, పొదుపు మంత్రాలు బాగానే ఉన్నాయి. పొదుపు మాటలు బాగానే ఉన్నాయి. ఈ వడ్డింపులు ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. మీరు చెప్పే పొదుపులు మీ దగ్గర నుంచి మొదలు కావాలి. పేద ప్రజలకు పొదుపు గురించి చెప్తున్నారు. పొదుపు గురించి పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళు ప్రతినిత్యం, ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి అడుగు పొదుపుతోనే మొదలైద్ది. వాళ్ళు ఏదైనా ఒక బట్ట కొనాలంటే చూసుకుంటారు ఎంత డబ్బులు ఖర్చయిద్ది అని చెప్పి. లేదా ఏదైనా వస్తువు కొనాలంటే ఎంత డబ్బు ఖర్చయిద్దో చూసి, ఆచితూచి, అంచనా యేసుకొని, మన శక్తి ఏంది, మన జేబేంది, మనకున్న శక్తి ఏంది, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంది చూసే పొదుపు చేస్తారు. లేదా మీరన్న డీజిలో, పెట్రోలో పోయించుకోవాలన్నా గానీ ఆచితూచే మన అవసరం ఎంత, మనకున్న డబ్బెంత అనేది చూసే పెట్టుకుంటారు. మీరు చెప్పే పొదుపు మాత్రం పేదలకి, సామాన్యులకి సంబంధించింది కాదది. మీ చుట్టూ ఉండే అధికారులో, మీ చుట్టూ ఉండే నాయకులో, మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులో, నాయకులో, వాళ్ళ కుటుంబ సభ్యులో డబ్బులు ఎక్కువై ఏం చేయాలో తెలవని పరిస్థితుల్లో ఇబ్బడి ముబ్బడిగా పబ్బులు, కల్చరు, రిసార్ట్‌లు, ఫంక్షన్‌లు, దావతులు, సెలబ్రేషన్సు, దానిలో భాగంగా డ్రగ్సు రకరకాల దాంతోని దొరుకుతున్నారు, చూస్తున్నాం మనం. పోక్సో కేసుల్లో ఇరుక్కోవటాలు ఇవన్నీ. వాళ్ళకి చెప్పాలి మీరు నీతులు. అల్టిమేట్‌గా ఏమైతదంటే మీరు చెప్పే నీతులు, మీరు చెప్పే పొదుపు మంత్రాలు, మీరు చెప్పే అన్నీ చెప్తుంటారు మాటలు, వడ్డింపులు సామాన్య ప్రజలకుంటాయి. మీరు చెప్పే రూ. 3, రూ. 4 వడ్డింపో, రేపు రూ. 10 వడ్డింపో ఈ పొదుపు చేయమని చెప్పిన పేద ప్రజలకి నష్టం తప్ప పెద్దోళ్ళకి ఎవడికి నష్టం ఉండదు. వాళ్ళకి పెద్ద ఫరకే ఉండదు. అసలు పెరిగినట్టు ఫీల్ కూడా గారు. అల్టిమేట్‌గా దేశంలో ఉన్న పేద ప్రజలపైన మళ్ళీ ఒక రూ. 10 భారం పడే అవకాశాలున్నాయట. ఇది ఒక వార్త
ఆంధ్రప్రభ చూద్దాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అట కలెక్టర్ల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు కార్యక్రమం. అన్ని ప్రాంతాల్లో 4 రోజుల మిషను. రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. శ్రీకాకుళం జిల్లా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిన్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే సీట్ల క్లీన్ స్వీప్ కాదు. రాష్ట్రం క్లీన్‌గా ఉండాలట. పరిశుభ్రంగా స్వచ్ఛ జిల్లా శ్రీకాకుళం జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో పాల్గొన్నారట. దాంట్లో భాగంగా చెప్పారు ఆపరేషన్ క్లీన్ స్వీప్ బాగానే ఉంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఉంటది ఎట్లాగూ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ దేంట్లో ఉండాలంటే పేదరికంలో ఉండాలి. పేదరికం లేకుండా ప్రజలు ప్రభుత్వం వైపు ఎదురు చూసే పరిస్థితి లేకుండా చేయండి. దాన్ని క్లీన్ స్వీప్ అంటారు. ఎట్లాగో శుభ్రంగా ఉండేది ప్రజలే తెలుసు. శుభ్రంగా ఉంచుకుంటారు. వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటారు. వాళ్ళు శుభ్రంగా ఉంటారు. కానీ ముందు వాళ్ళ జీవితాలను శుభ్రపరచండి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి. అది చేయాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజలు ఎదురు చూసేది అది. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఉత్తరాంధ్రలో వలసలు లేకుండా చేస్తా, ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేటట్టు చేస్తా, ఉత్తరాంధ్రాన్ని తీర్చిదిద్దుతా అన్నారు. ఇది చెప్పంది ఇప్పుడు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. అది ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఏంటి? ఉత్తరాంధ్రకు పోతే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం, రాయలసీమ పోతే రాయలసీమ సస్యశ్యామలం. మరి ఎందుకు కావట్లే? ఎక్కడ పోయినా అదే కదా మీరు చెప్పేది. గోదావరి జిల్లాలో పోతే సస్యశ్యామలం చేస్తా అంటారు. ఇక ఎప్పుడు చెప్పుడు మాటలు చెప్పుకుంటూ పోవడమైనా చేసేది ఉంటుంది. మీరు 4వసారి ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మద్దతు ఇచ్చారు. అటువంటి ఉత్తరాంధ్ర మరి ఎందుకు ఈ రోజు కూడా వలసలు ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ మీరు ఉత్తరాంధ్రకి వలసలు వస్తాయని చెప్తున్నారు. ఎట్లా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి వలసలు? ఎందుకు వస్తాయి? ఎప్పుడు సస్యశ్యామలమైంది? అంటే ఎవరో వచ్చి ఒక 2, 3, 4 కంపెనీలు వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడితే వలసలు వచ్చినట్ట. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వలస వస్తారు. ఇక్కడున్న ప్రజల వలసలు ఆగవు కదా. ఇక్కడున్న ప్రజలు మీరు చెప్తున్న పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళకు ఉపాధి ఇస్తారా? ఇక్కడున్న ప్రజలకి? ఇక్కడున్న ప్రజల్ని అందులో అడుగుపెట్టనిస్తారా? వాళ్ళ జీవితాలు ఏమైనా మారతాయా? ఇక్కడున్న ప్రజలై ఈ కంపెనీల వల్ల, పెట్టుబడుల వల్ల? వాళ్ళ జీవితాలు మారతాయి. ఎట్లా మారతాయి? వాళ్ళకున్న భూమిని గుంజుకుంటారు. వాళ్ళు బేకారులు అవుతారు, కూలీలు అవుతారు. అప్పుడు మారితే వాళ్ళు మళ్ళీ వలసబాట పడతారు. అది కాదు. వాళ్ళు వలసబాట పట్టకుండా ఉండాలంటే వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలి. వాళ్ళ వృత్తిలో వాళ్ళకి సాయం చేయాలి. పంటలు పండించే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి. అసలు వాళ్ళ భూమిని గుంజుకోకుండా ఉండాలి. ఇది ఆపరేషను క్లీన్ స్వీప్ అట. ఉత్తరాంధ్రకే వలసలు అంటుండు చంద్రబాబు నాయుడు గారు. రైట్. దిశ పేపర్ చూద్దాం. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం, మారునన్న ఉత్తరాంధ్ర దశ మారిపోద్దట ఉత్తరాంధ్రది. పెరిగిన మద్యం అమ్మకాలు, కూటమి సర్కారుపై పెరిగిన నమ్మకం. ఈ వార్త చూస్తే మరి నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి. పెరిగిన మద్యం అమ్మకాలంటే కూటమి సర్కారు పైన పెరిగిన నమ్మకం. ఎవరికి పెరిగింది నమ్మకం? తాగుబోతులకే? ఏమైనా ఉందా దీంట్లో? పెరిగిన అక్షరాస్యతతో, పెరిగిన జీవన ప్రమాణమో, పెరిగిన ఆదాయమో ఉంటే నమ్మకం, కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉండి చేసినట్టు. కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడిదారులు రావాలి. పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు గ్రౌండింగ్ చేయాలి. దాంతో ఉపాధి పెరగాలి. అది పెరిగితే సంతోషం. మద్యం అమ్మకాలు, సారా అమ్మకాలు పెరిగితే ఏం నమ్మకం పెరిగినట్టు? తాగుబోతులకు నమ్మకమా? తాగితే అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది తాగి ఆదాయం రాష్ట్రానికి ఇస్తే, ప్రభుత్వానికి ఇస్తే అది నమ్మకం కలిగినట్టు, అభివృద్ధి అయినట్ట. ఇది ఏ రకమైన పందా అంటారు దీన్ని? ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పెరుగుదలో, విద్యలో అక్షరాస్యత పెరిగితేనో, వైద్యంలో నాణ్యత పెరిగితేనో, ప్రజల జీవన ప్రమాణం పెరిగితేనో, ప్రజల ఆదాయాలు పెరిగితేనో, లేదా రైతులు పండించిన పంటలకు ధర పెరిగితేనో దీన్ని సంతోషం అంటారు. సారా అమ్మకాలు పెరిగితే దాన్ని సంతోషపడాలి, నమ్మకం పెరిగింది కూటమి సర్కారు పైన వార్త రాశారంటే మరి దీని అర్థం పెరిగితే పెరగొచ్చేమో. ఎంత మద్యం అమ్మకాలు పెరిగితే అంత ప్రజలు నాశనం అవుతున్నట్టు లెక్క. ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్టు. ఇది కాదు. మద్యం అమ్మకాలు తగ్గాలి, అక్షరాస్యత పెరగాలి. మద్యం అమ్మకాలు తగ్గాలి, నాణ్యత జీవన ప్రమాణాల్లో ప్రజల జీవన ప్రమాణాల నాణ్యత పెరగాలి. ఇది ఒక వార్త. ఉపాధి శ్రామికుల దుర్మరణం దిగ్భ్రాంతికరం కలిగించింది. మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం అట. పని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఉపాధి శ్రామికులు దుర్మరణం దిగ్భ్రాంతికరం అని చెప్పారు.
చనిపోయిన తర్వాత ఎవరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి మారుమూల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సంబంధించి వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించి హాజరు తీసుకుంటున్నారు. అక్కడ సరైన నెట్ ఉండదు. వైఫై ఉండదు. వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు. అది పెద్ద కొంపలు మునిగేదే. దాన్ని కఠినాతి కఠినం చేశారట. కంపల్సరీ ఫేషియల్ రికగ్నిషన్ ఎక్కడ పని జరుగుతుందో ఆ ప్రాంతంలో చేస్తే తప్ప వాళ్ళు పని చేసినట్లు లెక్క కాదు. ఇది ఎంత దారుణంగా ఉంటదంటే పేదల జీవితాలంటే, పేదల బతుకులంటే ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగానికి చాలా చులకన ఉంటది. ఏమవుతదో ఒకళ్ళ ఆఫీస్‌కొచ్చి ఇప్పుడు గ్రామ సచివాలయాలుంటాయి. అక్కడ నెట్ ఉంటది. ఇంటర్నెట్ ఉంటది. వైఫై ఉంటది. అక్కడికొచ్చి ఫేషియల్ రికగ్నిషను హాజరు ఏస్తే ఏమన్నా కొంపలు మునిగితే భూమి బద్దలైతే? ఏది నెట్ లేని దగ్గర. లేదు లేదు నువ్వు అక్కడే ఎయాల. అనే మీ వితండవాదం వల్ల, మీ పనికిరాని నిబంధనల వల్ల ఈరోజు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడో బ్రిడ్జిలెక్కి, మిద్దెలెక్కి ఏమన్నా అక్కడ నెట్ వస్తదేమో అని అక్కడ పోయి తీసుకునే సందర్భంలో టిప్పర్ గుద్దేసి నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత దిగ్భ్రాంతికరం వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు. మరి ఈ దిగ్భ్రాంతికరం వ్యక్తం చేశారు. నలుగురు ప్రాణాలు బలి తీసుకున్నారు మీ నిబంధనల వల్ల. ఇప్పటికైనా నిబంధనలు మారుస్తారా? మార్చరు. ఎక్కడ ఎక్కడ ఎట్లా ఉంటదంటే ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం ఒక పేదోడికి పెన్షన్ ఇస్తే, ఒక పేదోడికి ఉపాధి హామీ కూలీ ఇయ్యాలంటే, ఒక పేదోడికి ఒక చిన్న లోన్ ఇయ్యాలంటే, ఒక రైతుకి క్రాప్ లోన్ ఇయ్యాలంటే కఠినమైన నిబంధనలుంటాయి. ఎక్కడ లేని సంతకాలు పెట్టిస్తారు. ఎక్కడ లేని పేపర్లు అడుగుతా ఉంటారు. అదే ఒక పెద్దోడు బ్యాంకులకి ఎగ్గొడతారు కదా పైసలు. ఈ నీరవ్ మోదీ లాంటోళ్ళు, విజయ్ మాల్యా లాంటోళ్ళు వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే తెలవదు. అసలు అది ఆ ప్రాసెస్ ఏందో ఓవర్ నైట్‌లో అయిపోతే కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయితాయి. తర్వాత ఎగ్గొడతాడు. దేశం దాటిపోతాడు. అక్కడ ఏమి నిబంధనలు ఉంటాయో ఉండవో గానీ ఇక్కడైతే నిబంధనలుంటాయి. వాళ్ళని పట్టుకురావడానికి మీరు పెట్టే నిబంధనలు ఏది పనికిరావు. కానీ పేదోడు ఒక రైతు ఒక రూ. 50,000 క్రాప్ లోన్ తీసుకొని పంట నష్టపోయి వరదొచ్చో, పంట పండకో ఉండి కట్టలేని పరిస్థితులు ఉంటే ఇంటికొచ్చి తలుపులు పీక్కపోతారు. జప్తు చేస్తారు. అదే ఒక పేదోడు ఒక పెన్షన్‌కి అప్లై చేస్తే అర్హత లేదని తొలగించడానికి చేతులు ఫాస్ట్‌గా మూవ్ అయితాయి. మేఘాల మీద వస్తా ఉంటారు ఎంక్వైరీకి. అదే ఒక పెద్దోడు అంటే ఒక పెట్టుబడిదారు ఒక పారిశ్రామికవేత్తో పరిశ్రమలు పెడతా అనే పేరుతోని వందల ఎకరాలు తీసుకొని అక్కడ పరిశ్రమ లేకుండా కొన్ని దశాబ్దాల పాటు ఉన్న కాకినాడ సెజ్ లాంటివి మనం చూసినాం. వాళ్ళకి ఎక్కడా ఉండదు. అనర్హత ఉండదు. ఏది ఉండదు. మళ్ళా రికవరీ ఉండదు. ఇది దిగ్భ్రాంతికరం వ్యక్తం చేసిండట పవన్ కళ్యాణ్ గారు. రైట్. విషయాలందరూ చూద్దాం. పొదుపు సరే ఈ బాధుడైంది. దేశంలోని అత్యధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్న ఏపీ, ఇంధనంపై 31% వ్యాట్ విధిస్తున్న ప్రభుత్వం, రవాణా, నిత్యావసర వస్తువులపై ప్రభావం, పన్నుల తగ్గింపే అత్యధిక పొదుపు చర్య అంటున్న ప్రజలు. పొదుపు మంత్రం చెప్పిండు మొన్నొచ్చి. ఎవరు? మోడీ గారు. హైదరాబాద్ వచ్చి పొదుపు చేయాలి ఇంధనం అన్నాడు. మీ పొదుపు మాటలు సరే, మీ నీతులు సరే కానీ ఈ ఈ వడ్డనలేంటి? ఈ బాధుడేంటి? వారొచ్చి పొదుపు మంత్రం చెప్పారో లేదో ఒక మంత్రి సైకిల్ మీద ఇంకొక ఆయన మహానాడుని రద్దు చేసుకోవడం, చంద్రబాబు నాయుడు మహానాడు వర్చువల్‌గా పెడతాం. ఆన్‌లైన్‌లో జూమ్ మీటింగ్‌లో ఇయన్నీ బానే ఉంది. పొదుపు చేస్తారు. ప్రజలు ఎట్లా చేస్తారు? మీరు చేయాల్సింది. చేయాల్సిన పొదుపు ఎవరంటే నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు. ఎందుకంటే వెనక ఒక 4 కార్లు, ముందు ఒక 4 కార్లు, కాన్వాయ్‌లు, హడావుడి. మళ్ళీ ఈ 4, 8 కార్లు గాక మళ్ళా మీరు వస్తుండ్రని కొన్ని వందల కార్లు, నాయకులు. అదంతా డీజిల్, పెట్రోల్ దుబారా. దాన్ని తగ్గించాలంటే మీరు ఎక్కడికి పోయినా సైకిల్ మీద పోవాలి. మీరు ఎక్కడికెళ్ళినా మీతో పాటు వచ్చే నాయకులు కూడా సైకిల్ మీద తిరిగేటట్టు చేయండి. ఆ పొదుపు ఎట్లాగో మీరు చేస్తే పొదుపు అయిద్ది. పేద ప్రజలు ఎట్లా పొదుపు చేస్తారు? వాళ్ళు ఆచితూచే లెక్కలేసుకొని ఏ ఖర్చు చేసినా చేస్తారు. కావాల్సిన పొదుపు పెద్దోళ్ళకి, డబ్బులు ఎక్కువైనోళ్ళకి, ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేటోళ్ళకి. ప్రభుత్వ సొమ్ము ఉందని చెప్పి ఎక్కడో ఉన్న గుజరాత్‌లో ఉన్న ఆ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక దేవాలయానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులతోని యాడ్‌లేసారు చూడండి. అక్కడ పొదుపు చేయాల. చీటికి మాటికి కూర్చుంటే లేస్తే కోట్ల రూపాయలు పెట్టి యాడ్‌లేస్తారు కదా! ఫుల్ పేజీల యాడ్‌లు ప్రభుత్వం. ప్రభుత్వ డబ్బులతోని వాటిని తగ్గించాల. అక్కడ పొదుపు చేయండి. నీతులు ప్రజలకు చెప్పటం కాదు. నీతులు ఒకవైపు ప్రజలకు చెప్పుకుంటే, మాటలు చెప్పుకుంటూనే ఇంకొక వైపు మళ్ళా రూ. 3 పెట్రోల్, డీజిల్ పెరిగింది ఆల్రెడీ. మళ్ళీ ఒక రూ. 10 పెరిగిద్దట. ఈ బాధుడేందని ప్రజలు అడుగుతున్నారు. దట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువుందట. 31% వ్యాట్ ఉంది పెట్రోల్, డీజిల్ పైన.
డబుల్ ఇంజిన్ సర్కార్‌లో మరి అది ఎత్తితే చాలామంది తగ్గిద్ది కదా! పెట్రోల్, డీజిల్ పైన 31% అంటే దాదాపు రూ. 30 తగ్గిద్ది. 30-35 డీజిల్, పెట్రోల్ పైన లీటర్‌కి ధర తగ్గిద్ది. మీ డబుల్ ఇంజిన్ సర్కార్‌లో బుల్లెట్ స్పీడ్ వేగంతో కేంద్రం అద్భుతమైన సహకారం ఉన్నప్పుడు ఆ వ్యాట్‌ని ఎందుకు తగ్గించకూడదు? మీ చేతిలో పనే గదా! ప్రజలు మీకు ప్రాణం గదా! ప్రజల కోసమే మీరు బతుకుతున్నారు గదా! అని ప్రజలు అడుగుతున్నారు. ఇది ఒక వార్త విషయాలు ఆంధ్రాకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.